నేడు జాతీయ హైవే ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం జరపనున్నారు. సెక్రటేరియట్లో కేంద్ర రోడ్డు రవాణా ఎన్హెచ్ఏఐ అధికారులతో సమావేశం కానున్నారు. తెలంగాణలోని జాతీయ రహదారులు ఎన్హెచ్ ప్రాజెక్టులపై సమీక్ష జరపనున్నారు. మధ్యాహ్నం తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ ఏరియా డెవలప్మెంట్పై రేవంత్ సమీక్ష చేయనున్నారు. నేడు జాతీయ హైవే ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం జరపనున్నారు. సెక్రటేరియట్లో కేంద్ర రోడ్డు రవాణా ఎన్హెచ్ఏఐ అధికారులతో సమావేశం కానున్నారు. తెలంగాణలోని జాతీయ రహదారులు ఎన్హెచ్ ప్రాజెక్టులపై సమీక్ష జరపనున్నారు. మధ్యాహ్నం తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ ఏరియా డెవలప్మెంట్పై రేవంత్ సమీక్ష చేయనున్నారు. నేడు జాతీయ హైవే ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరపనున్నారు. సెక్రటేరియట్లో కేంద్ర రోడ్డు రవాణా ఎన్హెచ్ఏఐ అధికారులతో సమావేశం కానున్నారు. తెలంగాణలోని జాతీయ రహదారులు ఎన్హెచ్ ప్రాజెక్టులపై సమీక్ష జరపనున్నారు. మధ్యాహ్నం తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ ఏరియా డెవలప్మెంట్పై రేవంత్ సమీక్ష సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లైన్లో అందిస్తారు. రాజు, నేడు జాతీయ హైవే ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? చక్రి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ఎన్హెచ్ఏ అధికారులతో ఎన్హెచ్ హైవేలపై రాష్ట్రంలోని జాతీయ రహదారులు అదేవిధంగా ఇతర రహదారులపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. అదేవిధంగా ప్రధానంగా తెలంగాణలో గత కొన్ని రోజులుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఈ ఎన్హెచ్ హైవేలకు సంబంధించి మరింత విస్తరించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. రాష్ట్రంలో మరిన్ని నేషనల్ హైవేలు సాధ్యాసాధ్యాలు అదేవిధంగా ఇప్పటికే ఉన్నటువంటి ఏదైతే హైవేలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలకు సంబంధించినటువంటి సమాచారంతో అధికారులు రావాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వారికి సూచన చేయడం జరిగింది. ఈ రోజు వారందరితో కూడా సమీక్ష నిర్వహించబోతా ఉన్నారు. ఉదయం 11:30 గంటలకు ఈ యొక్క సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులు ఎన్హెచ్ఏ అధికారులు ఈ సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు. ఇంకా మనం చూస్తున్నట్లయితే అదేవిధంగా సెక్రటేరియట్ తో ఈ రోజు సంబంధించినటువంటి లాభాలకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తా ఉంది. సింగరేణికి సంబంధించినటువంటి ఉద్యోగులకు ఈ రోజు ఏదైతే లాభాల్లో వాటాకు సంబంధించినటువంటి ఏదైతే కీలక ప్రకటన చేయబోతా ఉన్నారు. ప్రధానంగా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఇతర కార్యక్రమాల్లో కూడా పాల్గొనబోతా ఉన్నారు. దీంతో పాటు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ ఏరియా డెవలప్మెంట్ పై సమీక్ష చేయబోతా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తా ఉన్నటువంటి తెలంగాణ రైజింగ్ 2047 ఏదైతే ఉందో ఆ విజన్ కి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కానివచ్చు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే ఇతర కార్యక్రమాలకు సంబంధించినటువంటి అర్బన్ ఏరియా డెవలప్మెంట్ పై కూడా ఆయన సమీక్షా సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ప్రధానంగా రాష్ట్రాన్ని 2047 వరకు ఖచ్చితంగా $3 ట్రిలియన్ ఎకానమీగా తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు తగ్గట్టు ప్రణాళికలు రూపొందించుకుంటుందని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు కీలకమైనటువంటి సమీక్షలు చేయబోతా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 11:30కి జాతీయ రహదారులు ఎన్హెచ్ఏఐపై అధికారులకు సమీక్ష సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ ఏరియా డెవలప్మెంట్ పై ఈ సమీక్షా సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. చక్రి అయితే మధ్యాహ్నం తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ ఏరియా డెవలప్మెంట్ పైన రేవంత్ సమీక్ష సమావేశంలో ఏరియా డెవలప్మెంట్ పై ఎలాంటి దిశ నిర్దేశం చేయనున్నారు? ఖచ్చితంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాన్ని కానివచ్చు అదేవిధంగా హైదరాబాద్ కోర్ అర్బన్ డెవలప్మెంట్ ఏరియా కావచ్చు దీనిపై ఇప్పటికే ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలో ఏ విధంగా
అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై కూడా తెలంగాణ రైతు కోర్ అర్బన్ డెవలప్మెంట్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. మొత్తం సమాచారంతో ఈ సమీక్షా సమావేశానికి హాజరు కావాలని కూడా చెప్పడం జరిగింది. హైదరాబాద్ ను ప్రపంచ పటంలో ఉండే విధంగా కూడా తెలంగాణ కోర్ అర్బన్ రైటింగ్ డెవలప్మెంట్ ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు నిర్వహించబోయే సమీక్షా సమావేశంలో ఈ యొక్క ప్రణాళికలకు సంబంధించి ప్రధానంగా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు ఈ ప్రణాళికలు నిర్వహించాలని చెప్పేసి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు సమావేశంలో అధికారులకు ఒక కీలక దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.